గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చలువ వల్ల ఈ రోజున గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ముఖ్యంగా రైతాంగం కుంటుపడిపోయింది. కేవలం రైతులకు భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజున, రైతుల ఆత్మహత్యలు నిలువరింప చేయనటువంటి పరిస్థితి. వీళ్ళను నమ్ముకుని ఈ రోజున యావత్ భారతదేశంలో రైతాంగం చాలా కుంటుపడిపోయింది. కాబట్టి ఏమాత్రం ఆధారపడక్కర్లేదు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు అది మన హక్కుగా భావిస్తున్నాం. వచ్చేంత వరకు కూడా మేము విశ్రమించేది లేదని సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేక హోదా గురించి ప్రతి ఒక్కరు కూడా మరి అడుగుతున్నారు. కాబట్టి ఈ రోజున సభాముఖంగా రాహుల్ గాంధీ గారికి తెలియజేస్తున్నాం, అసలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి గాని కాంగ్రెస్ నాయకులకు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగేటటువంటి నైతిక హక్కు ఈ రోజు ఉందా అనేది ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బైఫర్కేషన్ జరిగినప్పుడు ఏ ఒక్కరు కూడా ఒక్క విషయం కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటిది ఒక పార్లమెంట్ లో గాని బయట గాని ఎక్కడ కూడా మాట్లాడకుండా, ఎటువంటి సహకారం కూడా అందించకుండా, ఒక చీకటిలో లైట్లు అన్నిటిని కూడా ఆపేసి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ పాస్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ నాయకులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నారనంటే ఈ రోజు వాళ్ళకి సిగ్గుచేటన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతుల్ని కలిసేది కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ఈ రోజు క్షమాపణ కోరుకోవడానికి వస్తే ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు రావాలి తప్ప ఎటువంటి ప్రజా సమస్యల మీద కాదు.